మనం డిస్కస్ చేస్తున్నాం. ఓపెన్ స్పేర్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ అది సెట్. దాంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉండాలి? డిస్టెన్స్ బిట్వీన్ x2 x0 ఈజ్ లెస్ దాన్ r అవ్వాలి. అది ఓపెన్ స్పేర్ అంటాం. దాని నుంచి కంక్లూజన్ ఏం ప్రూవ్ చేసాం మనం? ఓపెన్ స్పేర్ అన్న ఓపెన్ సెట్ అన్న ఒకటే చెప్పాం. నెక్స్ట్ ప్రీవియస్గా లాస్ట్ క్లాస్లో మళ్ళీ క్లోజ్ స్పేర్ చెప్పాను. క్లోజ్ సెట్ చెప్పాను కదా, క్లోజ్ సెట్ కరస్పాండింగ్గా క్లోజ్ స్పేర్ చెప్పాలి. క్లోజ్ స్పేర్ అండ్ నోటేషన్ మారుతుంది. ఎస్ఆర్ ఆఫ్ క్లోజ్ బ్రాకెట్స్ x0 రాస్తాం. దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే అది కూడా సెట్. ఎలిమెంట్ మెట్రిక్ స్పేస్లో ఉండాలి. డిస్టెన్స్ బిట్వీన్ x, x0 లెస్ దాన్ ఈక్వల్ టు r అవ్వచ్చు. ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్, ఇక్కడ ఇది ఈక్వాలిటీ కూడా ఒకటి అవ్వచ్చు. ఇది క్లోజ్ స్పేర్ డెఫినేషన్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే క్లోజ్ స్పేర్ అన్న క్లోజ్ సెట్ అన్న ఒకటే చెప్పాలి. అంటే ఫస్ట్ క్లోజ్ స్పేర్ తీసుకోవాలి మెట్రిక్ స్పేస్లో. అది రాస్తున్నాను. లెట్ x, d బై మెట్రిక్ స్పేస్ అంటే x0 బిలాంగ్స్ టు x. ఇప్పుడు ఎస్ఆర్ ఆఫ్ క్లోజ్ స్పేర్ x0 తీసుకోండి. డెఫినేషన్ ఏంటి? x బిలాంగ్స్ టు x సచ్ దట్ d ఆఫ్ x, x0 లెస్ దాన్ ఈక్వల్ టు r. ఇది క్లోజ్ స్పేర్ డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇది ఏం క్లెయిమ్ చేయాలి? ఎస్ఆర్ ఆఫ్ x0 ఈజ్ ఏ క్లోజ్డ్ సెట్ అని చెప్పాలి. అంతే కదా? ఈ క్లోజ్ స్పేర్ క్లోజ్ సెట్ అవుతుంది చెప్పాలి. నేను క్లోజ్ సెట్కి డెఫినేషన్ చెప్పాను, దాని ఈక్వలెంట్ స్టేట్మెంట్ కూడా చెప్పాను. ప్రూఫ్లో క్లోజ్ సెట్ అంటే ఏం ప్రూవ్ చేయమని చెప్పాను? ఓ సెట్ క్లోజ్డ్ అని చెప్పాలంటే ఏం ప్రూవ్ చేయాలని చెప్పాను నిన్న? ఓన్లీ టు ప్రూవ్ కంటైన్ ఆల్ లిమిట్ పాయింట్స్ చెప్పాలి. డెఫినేషన్ కాబట్టి ఈక్వలెంట్ స్టేట్మెంట్ చెప్పాను నిన్న. ఓ సెట్ క్లోజ్డ్ అవ్వాలంటే దానికి కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పాను. అది ఓపెన్ అవ్వాలి. ఈజ్ యాన్ ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? ఇది ఓపెన్ సెట్ అని చెప్పాలి. ఓపెన్ సెట్ అంటే ఓపెన్ సెట్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఓ సెట్ ఓపెన్ సెట్ అవ్వాలంటే దాంట్లో ప్రతి పాయింట్తో మళ్ళీ బాల్ ఫామ్ చేస్తే మళ్ళీ దాంట్లో రావాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫర్ ఎవ్రీ x బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ x0 కాంప్లిమెంట్. అంతే కదా? దేర్ ఎగ్జిస్ట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ s ఎప్సిలాన్ ఆఫ్ x ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎస్ఆర్ ఆఫ్ x0లో ఉంటుందని చెప్పాలి. దీంట్లో ప్రతి పాయింట్తోనూ ఒక బాల్ ఫామ్ చేస్తే ఆ బాల్ మళ్ళీ దేంట్లో వస్తాయని చెప్పాలి? ఎస్ఆర్ ఆఫ్ x0లో వస్తాయని చెప్పాలి. అర్థమైందా? అంటే ఈ రెండు సెట్స్ ఉదాహరణ కూడా సబ్ సెట్ నుంచి ప్రూవ్ చేయాలి మనం. అంటే ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఎలిమెంట్ సెకండ్ సెట్లో ఉంటుందని చెప్పాలి. అంతే కదా? బట్ దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ 1 పెట్టుకోండి. లెట్ x బిలాంగ్స్ టు x కదా, y తీసుకోండి. y బిలాంగ్స్ టు s ఎప్సిలాన్ ఆఫ్ x తీసుకోండి. ఇది ఓపెన్ స్పేర్ కదా, దాని డెఫినేషన్ ఏంటి మనకు? అప్పుడు d ఆఫ్ x, y అవ్వాలి, లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఇది అలాంటి పెట్టండి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ రాసిన చూడండి. సిన్స్ ఏం రాసిన చూడండి. ఇక్కడ x బిలాంగ్స్ టు ఇక్కడ రాసాం s ఆర్ ఎప్సిలాన్ ఎలా రాసాం కదా, x బిలాంగ్స్ టు అంటే మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎక్స్ అనేది క్లోజ్ స్పేర్లో లేదు. ఉంటే అవ్వాలి డిఫరెన్స్ బిట్వీన్ x, x0 లెస్ దాన్ ఈక్వల్ టు r అవ్వాలి. లేదు కాంప్లిమెంట్లో అంటే బయట ఉంది. ఇది ఎస్ఆర్ ఆఫ్ x0 క్లోజ్ స్పేర్ అయితే మనకి తీసుకుని x ఇక్కడ ఉంది. అంటే డిఫరెన్స్ ఏమవ్వాలి ఖచ్చితంగానే. ఎక్స్కిను x0కి డిఫరెన్స్ ఏమవ్వాలి? లోపల ఉంటేనే లెస్ దాన్ r అవ్వాలి. బయట ఉందంటే ఏమవ్వాలి? లోపల ఉంటే లెస్ దాన్ ఈక్వల్ టు, బయట ఉంది గ్రేటర్ దాన్ r. అంతేనా? దట్ ఇంప్లైస్ d ఆఫ్ x, x0 ఏమవుతుంది మనకి అప్పుడు? -r గ్రేటర్ దాన్ 0 అవుతుంది. దాన్నే ఎప్సిలాన్ కింద తీసుకోండి. అప్పుడు టేక్ ఎప్సిలాన్ ఈక్వల్ టు d ఆఫ్ x, x0 -r. అర్థమైంది? ఇలాంటి పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు y తీసుకున్నాం కదా, మనం ఇప్పుడు దీంట్లో ఎలిమెంట్ దీంట్లో ఉండాలని చెప్తున్నాం మనం. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ s ఎప్సిలాన్ ఆఫ్ x ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎస్ఆర్ ఆఫ్ x0 కాంప్లిమెంట్ ఉండాలని చెప్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? మనం ప్రూవ్ దట్ ఇక్కడ తీసుకున్న ఎలిమెంట్ దీంట్లో ఉంటుంది చెప్పాలి. అంటే y బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ x0 కాంప్లిమెంట్ అని చెప్పాలి. మనం దాంట్లో ఉంటుంది చెప్పాలి. బై కాంట్రరీ assume that y does not belongs to SR of x0 కాంప్లిమెంట్. దాంట్లో లేదని తీసుకోండి. కాంప్లిమెంట్ లేకపోతే ఇంట్లో ఉన్నట్టు
ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్ లేకపోతే లోపల ఉన్నట్టు లెక్క, అంటే వై బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ నాట్ కమ్ వై ఎంత అవ్వాలి మనకి? లెస్ దాన్ ఆర్ అవ్వాలి. ఇది అట్ట పెట్టండి 2. ఇప్పుడు మనం కాంట్రాక్షన్ ప్రూవ్ చేయాలి, మనం తీసుకుని తప్పని చెప్పాలి కదా మనం. ఇప్పుడు చూడండి, మనం యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ ఎక్స్ వై దేంట్లో ఉంటుంది చెప్పాలి, దీంట్లో ఉంటుంది చెప్పాలి కదా, మనం కాంట్రాక్షన్ చెప్పాలి. బట్ ఏంటి హైలైట్ చేద్దామంటే డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ క్యాలిక్యులేట్ చేయండి. డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ దీన్ని ఎలా రాయచ్చు? మనం లెస్ దాన్ ఈక్వల్ టు మెట్రిక్ ప్రాపర్టీ నుంచి డి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డి ఆఫ్ వై కామా ఎక్స్ నాట్ అని రాయచ్చా? మెట్రిక్ లాస్ట్ ప్రాపర్టీ థర్డ్ ప్రాపర్టీ అంటారు కదా. డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ లెస్ దాన్ ఈక్వల్ టు డి ఆఫ్ ఎక్స్ కామా వై ప్లస్ డి ఆఫ్ వై కామా ఎక్స్ నాట్ లెస్ దాన్ డి ఆఫ్ ఎక్స్ కామా వై ఏం రాసి చూడండి మనకి. డి ఆఫ్ ఎక్స్ కామా వై ఏం తీసుకుందాం మనం? లెస్ దాన్ ఎప్సిలాన్. డి ఆఫ్ వై కామా ఎక్స్ నాట్ లెస్ దాన్ ఆర్, ఒకటే లెస్ దాన్ పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎప్సిలాన్? ఎప్సిలాన్ అంటే ఏంటి? డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఆర్, ఇది ప్లస్ ఆర్, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వచ్చింది. ఫైనల్గా వచ్చింది చూడండి, డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ వచ్చింది. స్ట్రిక్ట్లీ రాకూడదు కదా, ఈక్వల్ టు రావాలి. ఈక్వల్ టు రాలేదు. మనం ఎందుకని కాంట్రాక్షన్ వచ్చింది మనకి? వై డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ అని కాంట్రాక్షన్. కాబట్టి దేర్ఫోర్ వై కంపల్సరీ దేంట్లో ఉండాలి? వై బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ కాంప్లిమెంట్లో ఉండాలి. అంటే దీంట్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో వచ్చేస్తుంది. అంటే ఈ ఓపెన్ బాల్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో వచ్చేస్తుంది, అంతేదా? ఫైనల్గా మనకి ఏ కండిషన్ ఓల్డ్ ఎస్ ఎప్సిలాన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ కాంప్లిమెంట్. అంటే ఓపెన్ బాల్స్ అనేది దీంట్లో ఉంటాయి. అప్పుడు ఈ సెట్ అవుతుంది మనకి. ఇది ఓపెన్ బాల్ కదా, ఇలా ఓపెన్ బ్రాండ్ పెడితే ఓపెన్ బాల్. ఓపెన్ బాల్స్ అని సెట్లో ఉన్నా కాబట్టి సెట్ వేసారంటే ఈ సెట్ ఏ సెట్ అయినట్టు ఓపెన్ సెట్ అయింది, ఈజ్ ఓపెన్. కానీ కాంప్లిమెంట్ ఓపెన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మనకి, క్లోజ్డ్ అవుతుంది. చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? మనం చెప్తాను చూడండి. మనం ప్రూవ్ చేస్తే ఇక్కడ క్లోజ్ సెట్ అన్నా క్లోజ్ స్పీర్ అన్నా ఉంటాయని చెప్పాలి. బట్ ఫస్ట్ క్లోజ్ స్పీర్ తీసుకున్నాను, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ క్లోజ్ స్పీర్ డిఫైన్ చేస్తాం. ఈ సెట్ క్లోజ్ సెట్ అని చెప్పాను. క్లోజ్ సెట్ అంటే ఏం చెప్పాను? డెఫినేషన్ అయితే ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని చెప్పారు. అలా కాకపోతే దానికి ఈక్వల్ స్టేట్మెంట్ ఏం చెప్పారు? దాని కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అవ్వాలి. సెట్ ఓపెన్ సెట్ అవ్వాలంటే దాంట్లో ప్రతి పాయింట్ తీసుకుని మళ్ళీ దాంతో ఒక ఓపెన్ బాల్స్ ఫామ్ చేస్తే, అంటే సెట్స్ ఫామ్ చేస్తే ఆ సెట్ మళ్ళీ దీంట్లోనే ఉండాలి. అది ప్రూవ్ చేయాలి. అంటే మనం ఎక్స్ అనే ఎలిమెంట్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ కాంప్లిమెంట్లో తీసుకున్నాం అనుకోండి, దాని ఎక్స్ సెంటర్ బాల్ ఫామ్ చేస్తే అది కూడా నాకు దీంట్లో రావాలి. అర్థమైందా? కానీ ఫస్ట్ దీంట్లో ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ వై బిలాంగ్స్ టు ఎస్ ఎప్సిలాన్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను. ఇది ఓపెన్ స్పేర్ కదా, ఇంకా డి ఆఫ్ ఎక్స్ కామా స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎప్సిలాన్, అది లాంటి పెట్టండి. ఇప్పుడు సిన్స్ ఇక్కడ చూడండి మనం ఏం రాస్తాం? ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ కాంప్లిమెంట్ తీసుకున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ డిఫరెంట్ కాంప్లిమెంట్లో ఉందంటే ఆ క్లోజ్ స్పేర్ బయట ఉన్నట్టు లెక్క పాయింట్. అంటే డిఫరెన్స్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. గ్రేటర్ దాన్ రాస్తాం. ఇది ఆర్ పక్కన వచ్చేయండి. డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ మైనస్ ఆర్ గ్రేటర్ దాన్ 0. అదే ఎప్సిలాన్ అని తీసుకున్నాం మనం. పాజిటివ్ వాల్యూ కదా ఎప్సిలాన్ అది తీసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? దీంట్లో వై తీసుకున్నాం, వై దీంట్లో ఉంటుంది చెప్పాలి. అసలు చెప్పొస్తుంది అది వై దీంట్లో లేదని తీసుకోండి. వై దీంట్లో లేదంటే మీనింగ్ ఏంటి? కాంప్లిమెంట్ లేదంటే కాంప్లిమెంట్ పోయి తీసేస్తే సెట్లో ఉన్నట్టు. వై బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ నాట్ క్లోజ్ ఇంటర్వల్, ఈ క్లోజ్ ఇంటర్వల్లో ఉంది. ఉంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎక్స్ నాట్ కామా వై గ్రేటర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ రాయాలి. అంటే లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ నాట్ తీసుకోండి. దీని ఎలా రాయచ్చు మనం? డి ఆఫ్ ఎక్స్ కామా వై, డి ఆఫ్ వై కామా ఎక్స్ నాట్ రాయచ్చు. ఇప్పుడు డి ఆఫ్ ఎక్స్ కామా వై ఏంటి మనకి? డి ఆఫ్ ఎక్స్ కామా వై స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఎప్సిలాన్, లెస్ దాన్ ఎప్సిలాన్. ఇది డి ఆఫ్ వై కామా ఎక్స్ నాట్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఉన్నా ఓన్లీ లెస్ దాన్ అసలు లెస్ దాన్ కండిషన్ తీసుకోవాలి. ఈక్వల్ కండిషన్ రెండుకి అప్లై అయితేనే ఈక్వల్ కండిషన్ తీసుకోవాలి. ఒకటే కండిషన్ వస్తుంది కదా. ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ ఉంది. రెంట్లో కామన్ వన్ కండిషన్ లెస్ దాన్, లెస్ దాన్ అసలు ఈక్వల్ టు రాయకూడదు. ఇక్కడ ఇప్పుడు ఎప్సిలాన్ వాల్యూ నోట్ చేస్తాను. నోట్ చేస్తే మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ లెస్ దాన్ డి ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ అని వచ్చింది. ఇక్కడ ఈక్వాలిటీ, ఇది డి అంటే డిఫరెన్స్,
డిఫరెన్స్ దాన్ని 1 less than 1, 2 less than 2 అవ్వకూడదు, ఈక్వల్ టు రావచ్చు. 1 less than equal to 1 కరెక్టే, 2 less than 2 కరెక్టే. అలా ఈక్వల్ టు కండిషన్ పోయింది కూడా కాంట్రాక్షన్ వచ్చింది. ఎందుకంటే కాంట్రాక్షన్ వచ్చింది, దీంట్లో తీసుకున్న ఎలిమెంట్ దీంట్లో లేదనుకున్నా కూడా కాంట్రాక్షన్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ సెట్. అంటే ఈ ఓపెన్ బాల్స్ అన్ని కాంప్లిమెంట్లో వచ్చేసాయి. కాబట్టి కాంప్లిమెంట్ అనేది మనకి ఓపెన్ అయింది. కాబట్టి కాంప్లిమెంట్ తీసేస్తే వచ్చేసరికి కాబట్టి క్లోజ్ రావాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో డెఫినేషన్ చెప్తాను కావాలి. ఇంకో డెఫినేషన్ ఏంటి, డి ఆఫ్ ఏ అంటాం. డి ఆఫ్ ఏ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. డి ఆఫ్ ఏ అంటే ఏంటి, డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. అంటే దీని మీనింగ్ ఏంటంటేను, ఇప్పుడు సపోజ్ ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ తీసుకున్నాను, దానికి ఏ అనేది సబ్ సెట్. ఇప్పుడు ఏకి లిమిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇలా లిమిట్ పాయింట్స్ రాశాను. ఇవన్నీ లిమిట్ పాయింట్స్, ఇవన్నీ కొన్ని ఇంట్లో ఉండొచ్చు, కొన్ని దాంట్లో లేకపోవచ్చు, అంతే కదా, ఇలా వస్తాయి లిమిట్ పాయింట్స్. ఈ లిమిట్ పాయింట్స్ అన్ని కలిపి సెట్ తీసుకుంటాను, దాన్నే డెరైవ్డ్ సెట్ అంటాం. డెరైవ్డ్ సెట్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఏ అనేది సబ్సెట్ అంతే, ఓపెన్ క్లోజ్ అనట్లేదు, ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్. బట్ ఏకి లిమిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ లిమిట్ పాయింట్స్ అంటే ఒక సెట్ తీసుకోండి, దాన్ని ఏమంటే డి ఆఫ్ ఏ అంటాం, డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ. బట్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏలో ఒక ఎలిమెంట్ ఉందంటే ఏమవుతుంది, డి ఆఫ్ ఏలో ఒక ఎలిమెంట్ ఉందంటే ఖచ్చితంగా ఏకి అవ్వాలి, లిమిట్ పాయింట్ అవ్వాలి. ఇప్పుడు ఏ బార్ అని ఒకటి చెప్తాం డెఫినేషన్. ఏ బార్ క్లోజర్ ఆఫ్ ఏ అంటాం. క్లోజర్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఏ యూనిట్ డి ఆఫ్ ఏ అవుతుంది. క్లోజర్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి, ఏ యూనిట్ డి ఆఫ్ ఏ. బట్ డెరైవ్డ్ సెట్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ అంటే ది సెట్ ఆఫ్ ఆల్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏ అండ్ ఏ బార్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ ఏ యూనిట్ డి ఆఫ్ ఏ. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ.